హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు పంజాబ్ డ్రెస్ ప్యాంట్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. డ్రెస్సెస్ కానీ దేని మీదైనా టాప్స్ కానీ మనం ప్యాంట్ కాకుండా నార్మల్ ప్యాంట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. రైట్ సైడ్స్ రెండు కూడా ముందు నడుము భాగానికి 2 క్లాత్స్ కూడా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 లైన్స్ కూడా మనం పైనుంచే వేసుకోవచ్చు, లేదా పైనుంచి ఈ విధంగా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి కుట్లు ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది, అంటే రెడీమేడ్గా కుట్టినట్టుగా వస్తుంది మనకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. ముందు నడుము చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకి 2 ముక్కలు వచ్చినాయి కాబట్టి కటింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు ఎంత అవుతుందో ఫోల్డింగ్ చేసే దగ్గర మనం తాడు ఎక్కించే దగ్గర ఒక ఫోల్డింగ్ అనేది కుట్లు దారాలు అవి ఊడిపోకుండా స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులా కూడా మనం అదేవిధంగా స్టిచ్ చేసుకొని మనం ఇప్పుడు బెల్ట్ మనం నడుం దగ్గర వేసుకోవడానికి పొందెక్కించడానికి మనం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు పైన అంచు ఉంది కాబట్టి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కాలు దగ్గర ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. కింద కూడా పొడవు అనేది కాలు తగ్గింది కాబట్టి కాలు దగ్గర కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకొని మనం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కింద పైనుంచి ఒక లైన్ కింద నుంచి ఒక లైన్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం మనకి కింద కాలు దగ్గర స్టిఫ్గా ఉంటుంది. రెండు కాళ్ళ దగ్గర కూడా కింద మనం బాటమ్ కింద ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. 2 జాయింట్ చేసిన తర్వాత పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి, మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేస్తున్నాను. మన కింద లైన్స్ కూడా ఒక 2-3 లైన్స్ కూడా వేసుకోవచ్చు, లేదా డిజైన్లా కూడా వేసుకోవచ్చు మెలికలు మెలికలుగా. మనం మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా కింద పైన కూడా ఒక లైన్ వేసుకోవచ్చు. మీకు చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోగలుగుతాం మనం ఈ విధంగా. ఇప్పుడు మనం నడుం దగ్గర జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన అటాచ్ చేసిన దగ్గర డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పైనుంచి ఈ విధంగా 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ కాలు దగ్గర పైన నడుం దగ్గర నుంచి పట్టుకొని మనం 2 ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది మనకి కిస్తా దగ్గరికి వస్తుంది. ఈ విధంగా 2 లైన్స్ వేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. టూ సైడ్స్ కూడా 2 కలిపేసుకోవాలి. ముందు 2 కాళ్ళకి కూడా పైన నడుం దగ్గర ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే, కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు 2 సైడ్స్ కుట్టేసుకున్న తర్వాత మన సైడ్స్ అనేది కొంచెం కట్ చేసుకోండి. మీకు కటింగ్లోనే చూపించాను ప్రతిదీ కూడా. ఇప్పుడు కాలు దగ్గర కింద పట్టుకొని ఫుట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత అయితే సరిపోతుందో మనం మార్కింగ్ చేసుకోండి. మీరు నేను కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేయడం వల్ల మనకు స్టిచ్చింగ్ చేసడం చాలా ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. మనకు లూజ్ ఎంత అయితే సరిపోతుందో చూసుకోండి. ఈక్వల్గా క్లాత్ అనేది ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ మనకి. ఇప్పుడు కింద కాలు దగ్గర నుంచి కిస్తా వరకు పై వరకు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి.
మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక లెగ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మనకి చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు డ్రెస్ ప్యాంట్ని. కింద కూడా ఈక్వల్గా చూసుకోండి. ఒక కాలు అయితే స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక లూజ్ అనేది చూసుకోండి. మీకు తెలియదు అనుకున్నట్లయితే ముందే మార్కింగ్ చేసుకోండి. స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, స్టార్టింగ్ ఎండింగ్ కూడా. ఈ విధంగా డబుల్ లైన్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కుట్లు ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా కుట్లు వేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని డబుల్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు పైన నడుము భాగానికి కింద ప్యాంట్ని మనం రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సైడ్ లూజెస్ అనేది కట్ చేసుకోండి ముందు. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది పైనుంచి రైట్ సైడ్ వేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు నడుము భాగం పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు స్లోగా స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇప్పుడు పైన నడుము భాగానికి ఈ విధంగా రివర్స్ చేసుకోండి, కిందకి నడుము కిందకి వచ్చే విధంగా చూసుకోండి. ఇప్పుడు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు లేదా మిడిల్ నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి మిడిల్ స్టిచ్చింగ్ అనేది రెండు నడుము వైపు కానీ అలాగే కింద ప్యాంట్కి కానీ రెండు ఈక్వల్గా చూసుకొని స్టార్ట్ చేసుకోండి. మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి కటింగ్ చూసుకొని ఉన్నవన్నీ కూడా మిగతా క్లాత్ అంతా కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. మనం నడుముకి పెట్టుకోవాలి పైన భాగానికి. ఇప్పుడు ప్యాంట్ కింద దానికి ప్రిల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా, లేదా ముందు కింద నడుము పెట్టుకొని పైన ప్యాంట్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిల్స్ పెట్టడానికి ఏ విధంగా అయినా ట్రై చేయొచ్చు. ప్రిల్స్ అనేవి మీకు దగ్గరగా కావాలి అనుకున్నట్లయితే దగ్గరలో చిన్న చిన్న ఫోల్డింగ్స్ పెట్టుకోండి. లేదా మనకి బ్యాక్కి ఫ్రంట్కి సింపుల్గా వెనక్కి అక్కడక్కడ కుర్చీలు కావాలి ఫ్రీగా ఉంటుంది అనుకున్నట్లయితే మీరు అక్కడక్కడ సైడ్స్ అనేది దగ్గరకు వచ్చే విధంగా, బ్యాక్కి వచ్చే విధంగా, ఫ్రంట్కి వచ్చే విధంగా కుర్చీలు పెట్టుకోండి. ఒక 2-3 ఇంచెస్ గ్యాప్ వదులుకోండి మధ్యలో ఖర్చు దగ్గర నుంచి. అప్పుడు మనకి సైడ్ వెనకాల కూర్చోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. బండి ఎక్కడానికి కానీ కుట్లు ఊడిపోకుండా మనకి నీట్గా ఉంటుంది ఈ ప్రిల్స్ అనేవి. మనకి అంతా వచ్చే విధంగా పెట్టుకోవాలనుకున్నట్లయితే అక్కడక్కడ ప్రిల్స్ పెట్టుకున్నట్లయితే మనకి సైడ్కి రాకుండా బ్యాక్ ఫ్రంట్కి వచ్చే విధంగా చూసుకొని పెట్టుకోండి. ప్రిల్స్ అనేవి మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది డ్రెస్ టాప్కి. ఇప్పుడు సైడ్ అనేది నేను కుర్చీలు పెట్టడం లేదు, ఫ్రంట్ బ్యాక్కే పెడుతున్నాను. ప్రిల్స్ అనేవి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా మనకి మిడిల్ ఖర్చుకు చూసుకోండి. అలాగే సైడ్ కటింగ్ పెట్టిన దగ్గర నుంచి నడుము దగ్గర కానీ కింద ప్యాంట్కి కానీ ఆ కటింగ్ అనేది చెక్ చేసుకోండి కరెక్ట్గా. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగానే మీరు కూడా ట్రై చేయండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిడిల్కి వస్తున్నాను ఖర్చు దగ్గర. ఆ ఖర్చు దగ్గర అయితే పెట్టుకోవాల్సిన లేదు. ఒక 2-3 ఇంచెస్ గ్యాప్ వదులుకొని ప్రిల్స్ పెడుతున్నాను నేనైతే. రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా చూసుకొని ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలి. కరెక్ట్గా చూసుకోండి ఫోల్డింగ్స్ అవి లేకుండా. మెయిన్ మనకి ఇప్పుడు క్లాత్ అంతా కూడా ఈక్వల్గా చూసుకోండి. మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత అయితే వస్తుందో అంతవరకు ప్రిల్స్ పెట్టుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది చూసుకోండి. ఖర్చు దగ్గర అంతా కరెక్ట్గా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ప్యాంట్ అనేది చాలా నీట్గా వస్తుంది.
సైడ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్కి కింద ప్యాంట్ క్లాత్కి కరెక్ట్గా ఈక్వల్గా చూసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది ప్రిల్స్ అనేవి. మీకు ఎంత లూజ్ కావాలో అంత లూజ్ పెట్టుకోవచ్చు. ప్రిల్స్ పెట్టుకోవడానికి మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి చూసుకోండి. కొన్ని క్లాత్స్ అయితే మనకి ప్యాంట్ క్లాత్స్ చిన్నగా వస్తుంటాయి. మనకి లూజ్ ఎక్కువ ఉన్నట్లయితే లూజ్ ఎక్కువ పెట్టుకున్నట్లయితే మనకి ప్రిల్స్ అనేవి ఎక్కువ ఉంటుంది, లూజ్ కూడా ఫ్రీగా ఉంటుంది. మనకి ఎంత సైజ్ పెద్ద సైజ్ అయినా సరే ఈ విధంగానే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి, అంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది. అలాగే మనకి మిగిలిన క్లాత్ని బట్టి మనం తాడు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. రెడీమేడ్ కొనుక్కోక్కర్లేకుండా మనకి మిగిలిన క్లాత్తోనే మనం బొందు కూడా స్టిచ్ చేసుకోవచ్చు చాలా ఈజీగానే. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మీకు ఒకవేళ మిషన్స్ కానీ సిజర్స్ కానీ ప్రతిదీ కూడా మీకు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అమెజాన్ లింక్ ఉంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా ఒకసారి చూడండి. చూసారు కదా ప్రిల్స్ అనేవి బ్యాక్ ఫ్రంట్ కూడా చాలా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి కూర్చున్నా సరే కుట్లు ఊడిపోకుండా ఈ విధంగా ప్రిల్స్ అనేవి పెట్టుకున్నట్లయితే మనకి చాలా కాలం మన్నుతుంది ఫ్యాంట్స్ అనేవి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.